ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత సేకరించి పంపిన ఇద్దరు చిరంజీవుల కథను ఇప్పుడు మనం విందాం. మనకి తెలిసిన 7 చిరంజీవుల్లో ఇద్దరైన కృపాచార్యుడు, అశ్వత్థామలకు సంబంధించిన కథ ఇది. ఇప్పటివరకు 7 చిరంజీవుల్లో మనం బలిచక్రవర్తికి సంబంధించి బుడతబాపనోడి కథ, వ్యాసుడి కథ, హనుమంతుడి కథలతో ఈ మధ్య పరశురాముడి కథ చెప్పుకున్నాం కదా. ఆ లిస్ట్లో ఇప్పుడు కృపాచార్యుడు, అశ్వత్థామ గురించి ఈ కథలో చెప్పుకుందాం. కృపాచార్యుడు ఎవరు? ఈయనకి ధర్మానికి నిలబడినందుకు చిరంజీవత్వం వస్తే, ఈయన మేనలుడు అశ్వత్థామకి మాత్రం అదే చిరంజీవత్వం ఓ శాపం అయ్యింది. ఒక సంఘటన వీరి విధిని మార్చేసింది. మహాభారతంలో వచ్చే ఈ పాత్రల విశిష్టత ఏమిటి? వీరి విధిని మార్చిన సంఘటన ఏమిటి? ఇప్పుడు ఈ ఇద్దరూ ఎక్కడ ఉన్నారు లాంటి విషయాలు ఈ కథలో తెలుసుకుందాం. దానికంటే ముందు వాతాపిజీర్ణం మంత్రం చెప్పుకొని, తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. అయితే కథలోకి వెళదాం. కృపాచార్యుడికి, అశ్వత్థామకి ఇద్దరికీ చిరంజీవత్వాన్ని ఇచ్చిన ఆ రాత్రి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఇద్దరు ఎవరు? ఈ ఇద్దరి కథలు కలిపి ఎందుకు వింటున్నామో తెలుసుకుందాం. కురువంశానికి ఆచార్యుడు, ద్రోణాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన పరశురాముడి నుంచి ధనుర్విద్య దానంగా పొందాడు.
అన్న విషయం మనం పరశురాముడి కథలో చెప్పుకున్నాం. ఈ ద్రోణాచార్యుడు కన్నా ముందు కృపాచార్యుడు పాండవులకు, కౌరవులకు విద్య నేర్పిన గురువు. అయితే యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసినా కాని చివరకు ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు కాబట్టే కృపాచార్యుడు చిరంజీవిగా మిగిలాడు. మరి ధర్మం వైపు నిలబడిన భీష్ముడి కంటే ఈయన గొప్పవాడా? తెలుసుకుందాం. అయినా బ్రాహ్మణాచార్యుడు గురువైనవాడు అసలు క్షాత్రధర్మంలో యుద్ధం ఎందుకు చేశాడు? అంటే ఈయన కూడా పరశురాముడిలా బ్రాహ్మణ క్షత్రియుడా? అందులోనూ కౌరవుల వైపు యుద్ధం చేస్తే ధర్మాన్ని కాపాడడం ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? మరి ఇతని మేనల్లుడైన అశ్వత్థామ ఈయనలాగా ధర్మాన్ని ఎందుకు కాపాడలేదు? ఈ వివరాలు తెలియాలంటే కృపాచార్యుడు ఆచార్యుడెలా అయ్యాడు, అసలు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. అసలు కృపాచార్య పుట్టుకే ఒక విచిత్రం. ఎందుకో తెలుసా? ఈయన కూడా మరో బయోటెక్నాలజీ ఇన్వెన్షన్ అనుకోండి. తల్లి గర్భం నుంచి రాలేదు, పైగా ఒంటరిగా పుట్టలేదు. ఈయనతో ఓ కవల ఆడపిల్ల కూడా పుట్టింది. ఈ ఇద్దరు కవలలు ఎలా పుట్టారో తెలుసుకోవాలంటే గౌతమ మహర్షి గురించి కథ కాస్త తెలుసుకోవాలి. గౌతమ మహర్షి వంశంలో శరద్వంతుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన గౌతముడి కొడుకని మనవడని ఒక్కో పురాణంలో ఒక్కోలా ఉంది. శరద్వంతుడు పుట్టడమే ధనస్సు, బాణాలతో పుట్టాడట. కాబట్టి ధనుర్విద్య పుట్టుకతో ఆయన సొత్తు. వేదాల మీద కన్నా మంత్రించిన అస్త్రప్రయోగం మీద, శస్త్రవిద్యలపైన ఎక్కువగా ఆసక్తి వలన తపస్సుతో ధనుర్వేదాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకున్నాడు. తపస్సుతోనే ధనుర్విద్యలో పారంగతుడయ్యాడు. తపస్సుకున్న మహిమ అలాంటిది. తపస్సు అంటే ఇంద్రియాల స్వేచ్ఛను, వాటిని నియంత్రించే మనసును అదుపులో పెట్టుకోవడం కదా. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడవ్వడంతో శరద్వంతుడు తన పదవికి పోటీ వస్తాడేమోనని ఇంద్రుడు అనుమానపడ్డాడు. శరద్వంతుడికి ఉన్న ఏకాగ్రతను భగ్నం చేసేందుకు సౌందర్యరాశి అయిన జనపది అనే అప్సరస దేవకన్యను ఆయన బ్రహ్మచర్యానికి ఆటంకం కలిగించమని నియమించాడు. వయ్యారి అందానికి దృష్టి మళ్లేనా? ఋషిని మోహింపచేయు మరో మేనక ఈవిడేనా? పదవి కోసం ఇంద్రుడు వేసిన ఎత్తు ఫలించేనా? ఆపై జరగబోవు నాటకం నడిపేదెవరన్నది ఇప్పుడే తెలిసేనా? ఇక ఆ మహాసౌందర్యవతిని చూడగానే శరద్వంతుడి దృష్టి మళ్ళింది. దేవేంద్రుడు ఎత్తు ఊరకనే వెయ్యలేదు మరి. ఆ మనోహరిని చూసిన క్షణంలో కామకాంక్ష ఆవహించి చేతిలోని విల్లు కాస్తా జారిపడింది. కాని విషయం గ్రహించి తన కామోద్రేకాన్ని నిగ్రహించుకున్నాడు శరద్వంతుడు. ఎంత తల తిప్పుకొని నిగ్రహించుకున్నా ఆయనకు తెలియకుండానే ఆయన వీర్యం జారి ఒక గడ్డి పరకపై పడి రెండుగా చీలింది. అది తెలియక ఆయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రెండుగా చీలిన భాగాలలో నుంచి ఒక బాబు, ఒక పాప జన్మించారు. ఆకలికి ఏడుస్తున్నారు. అదే సమయానికి కురువంశానికి చెందిన హస్తినాపురం మహారాజైన శాంతను పుట్టిన కొడుకులను తన భార్య గంగాదేవి నదిలో వదిలేస్తున్నది అని మనస్తాపం చెంది అటువైపు వెళుతూ ఆ చిన్నారులను చూసి చేరదీశాడు. వారిని వదిలినది ఎవరని చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఆయనే దేవుడి కృపతో కనిపించారు కాబట్టి కృపతో చేరదీసి ఆ పిల్లలలో మగపిల్లవాడికి కృప అని, ఆడపిల్లకు కృపి అని నామకరణం చేసి కొంతకాలం పెంచాడు. ఆ తరువాత ఆయనకు కొంతకాలానికి గంగాదేవి వలన భీష్ముడు జన్మించాడు. ఆవిడ భీష్ముణ్ణి తీసుకొని పరశురాముడి దగ్గర వదిలిపెట్టి ధనుర్విద్య నేర్చుకుని తిరిగి తండ్రి దగ్గరకు వెళ్లమని చెప్పి దేవలోకాలకు వెళ్లిపోయింది. ఈలోగా శాంతను దగ్గర పెరుగుతున్న కృపిల గురించి తెలుసుకున్నాడు వారి పుట్టుకకు కారణమైన శరద్వంతుడు తానే ఆ పిల్లలకు తండ్రిని అని చెప్పుకొని పిల్లలిద్దరికీ వేదశాస్త్రాలు నేర్పించాడు. ఆడపిల్ల అయిన కృపిని శాంతనురాజు దగ్గరే వదిలేసి కృపను తీసుకెళ్లి చతుర్విధ ధనుర్వేదములను, అస్త్రశస్త్ర శాస్త్రములను క్షుణ్ణంగా నేర్పించి తిరిగి పంపుతానని
వాగ్దానం చేశాడు. అలా విద్య అభ్యసించడానికి వెళ్ళాడు కృపుడు. ఈలోగా పరశురాముడి దగ్గర అప్పటికే ధనుర్విద్య, ఇతర విద్యలు నేర్చుకున్న భీష్ముడు శాంతను మహారాజు దగ్గరకు వచ్చాడు. యువరాజయ్యాడు. తండ్రి రెండవ పెళ్లి కోసం భీష్మ శపథం చేసి తన తమ్ముళ్ల భార్యల, పిల్లల బాధ్యత తీసుకున్నాడు. వారికి వేదాలు తెలిసిన కృపి ద్వారా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. ఇంతలో తండ్రి దగ్గర విద్య అభ్యసించిన కృపుడు కూడా హస్తినాపురానికి వచ్చాడు. భీష్ముడు కృపుడిని స్వాగతించి కురువంశంలో పిల్లలకు అస్త్రశాస్త్ర విద్యలు నేర్పమని కృపుడిని ఆచార్యుణ్ణి చేశాడు. అలా ధృతరాష్ట్రుడు పాండురాజుకు ఆచార్యుడయ్యాడు కృపుడు. ఇక ఉద్యోగపర్వం ప్రకారం భీష్ముడు ఓసారి కృపాచార్యుడి గురించి చెప్తూ, ఈయన ఒక మహారథి. ఈయన గనక యుద్ధంలో పాల్గొంటే 60,000 మంది సైనికులను ఒకేసారి చంపగలడని ఇతని సమర్థతను మెచ్చుకున్నాడు. అప్పట్నుంచి కృపాచార్య అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. కృపాచార్యని అస్త్రశాస్త్ర విద్యలు కాకుండా రాజ్యపాలన, నిర్వహణలో ముఖ్య సలహాదారుని కూడా చేశాడు భీష్ముడు. సకల కళలు నేర్చుకున్న విద్యలు శాంతనురాజుగారి పిల్లలకు, ముఖ్యంగా భీష్ముడి కాలం నుంచి ఆయన మనవలైన కౌరవులకు, పాండవులకు విలువిద్య నేర్పిన ఆచార్యుడయ్యాడు. ఆయన సోదరి కృపి కూడా ఈ పిల్లలకి వేదాలను నేర్పించసాగింది. ఆవిడకు వివాహం చేద్దామనుకున్నాడు ఆవిడతో పుట్టిన కృపాచార్యుడు. అదే సమయంలో పరశురాముడి దగ్గర ధనుర్విద్య దానం తీసుకొని పనికోసం చూస్తున్న ద్రోణుడు హస్తినాపురానికి వచ్చాడు. ద్రోణాచార్య దేవతల గురువైన బృహస్పతి అవతారం అంటారు. ఆయన అసురుల మహారాజు బలిచక్రవర్తికి గురువైన శుక్రాచార్యుడికి స్నేహితుడు. భరద్వాజ ఋషికి కుమారుడు. అంగీరస ఋషి వంశస్థుడు. ఆయన సైనిక కళలలో పాండిత్యం ఉన్నవాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ద్రోణుడు తల్లి గర్భం నుండి పుట్టలేదు. ఆకుతో చేసిన పాత్ర లేదా కుండ నుండి పుట్టాడు. ఆకుతో చేసిన పాత్ర నుండి పుట్టాడు కాబట్టి ఆయనకు ద్రోణ అని పేరు వచ్చింది. అంటే ఆకుతో చేసిన పాత్ర లేదా కుండ. కుండ నుంచి పుట్టినవాడు కురువంశంలో, కురుక్షేత్రంలో యుద్ధం చేసుకోబోయే యువరాజులు అప్పటికింకా చిన్నపిల్లలు. ఓ బంతి బావిలో పడింది. దానికోసం పాండవులు, కౌరవులు కలిసి మదన పడుతున్నారు. తనకి తెలిసిన విలువిద్యతో ఎంతో సులభంగా బంతిని పైకి తీశాడు ద్రోణుడు. ఇదంతా గమనించిన భీష్ముడు కృపాచార్యుడిని పూర్తిగా రాజ్యపాలనా సలహాదారుడిని చేసి తన మనవళ్లైన 100 మంది కౌరవులకు, 5 పాండవులకు ధనుర్విద్య నేర్పమని ద్రోణుడిని నియమించాడు. ద్రోణుడి సమర్థత గమనించిన కృపాచార్యుడు తనతో పుట్టిన కృపిని వివాహం చేసుకోమని ద్రోణాచార్యుణ్ణి అడిగాడు. ఆయన ఒప్పుకోవడంతో కృపికి ద్రోణాచార్యుడికి వివాహం చేశారు. ద్రోణుడు కుండ నుంచి వచ్చినవాడు. పురాణాల్లో చెప్పుకోదగ్గ మొదటి టెస్ట్యూబ్ బేబీ అని అంటారు. ఇప్పుడు గడ్డిని తాకి పుట్టిన కృపికి కుండ నుంచి వచ్చిన ద్రోణుడికి ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు అశ్వత్థామ అని పెట్టారు. అతను తలపై ఓ రక్షణ శిరోమణితో పుట్టాడు. అతను కృపాచార్యుడికి మేనల్లుడన్నమాట. ఈ కృపాచార్యుడి వివాహం గురించి, పిల్లల గురించి ఎక్కడా ప్రస్తావన లేదనుకోండి. అలా కృపాచార్యుడు రాజ్యపాలనా విద్యను నేర్పే గురువయ్యాడు. ద్రోణాచార్యుడు ధనుర్విద్య నేర్పేవాడు. ఇద్దరూ ప్రధాన గురువులైతే ద్రోణుడి కొడుకు అశ్వత్థామ గురుపుత్రుడుగా యువరాజులతో కలిసి విద్య నేర్చుకునేవాడు. ఇతను
రాబోయే తరాలకు గురువు కాబోయేవాడన్నమాట. కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ ముగ్గురు ధర్మం పాటించి నేర్పించాల్సిన గురువులు, బ్రాహ్మణులు, ఆచార్యులు. కాని విధి చేయబోయే విచిత్రంలో వీరు అధర్మంగా ఉన్న కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. అధర్మానికే కొమ్ము కాస్తూ ఉన్న కౌరవుల వైపే యుద్ధం చేశారు. అదే వారి తలరాత. కృపాచార్యుడు, అశ్వత్థామ ఎప్పుడూ పాండవుల వైపు ఉండేవారు. ఎప్పుడూ శాంతివంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి అని ధర్మరాజుకు చెప్తూ ఉండేవాడు కృపాచార్యుడు. అర్జునుడి దగ్గరకు వెళ్లి కర్ణుడితో యుద్ధం అవసరం లేదని చెప్పేవాడు. అసలు కర్ణుడు క్షత్రియుడు కాదని, కురువంశానికి సమవర్తి కాదని అతన్ని ఎన్నోసార్లు అవమానించినది కృపాచార్యుడే. అప్పుడే దుర్యోధనుడు తమతో పుట్టిన పాండవులను పక్కనపెట్టి కర్ణుడి సమర్థత తెలుసుకొని అతనికి రాజభోగాలు కట్టబెట్టి స్నేహితుడిని చేసుకున్నాడు. ఇక నిండు సభలో ద్రౌపదికి చేసిన అవమానాన్ని ఎదిరించిన వాళ్లలో కృపాచార్యుడు, అశ్వత్థామ కూడా ఉన్నారు. అలా చేయడం నేరమని కూడా అడ్డుపడ్డారు, ప్రశ్నించారు. సరే, ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు పాచికల ఆటలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్లి అక్కడ కృష్ణుడి ఆజ్ఞ మేరకు ఎంతోమంది ఋషులను, మహర్షులను కలుసుకొని ఎన్నో నీతివంతమైన కథలను విని తెలుసుకున్నాడు. పాండవులందరూ అరణ్యవాసంలో ఒక్కొక్క విధంగా రాజనీతిని అర్థం చేసుకునేవారే. వారు విన్న కథలు కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ పాండవులు తిరిగి మళ్లీ హస్తినాపురానికి రావడం జరిగింది. తమకు రావాల్సిన అర్ధభాగాన్ని ఇవ్వమని దుర్యోధనుడిని అడగడం, అతను నిరాకరించడం, ఇక యుద్ధం అనివార్యం కావడంతో యుద్ధం మొదలైంది. ఇక భీష్ముడు ధర్మమున్నది పాండవుల వైపైనా కాని ఆయన హస్తినాపురానికి రాజుకి నమ్మిన బంటు కాబట్టి అప్పుడు రాజైన ధృతరాష్ట్రుడి వైపే యుద్ధం చెయ్యాలి, తప్పదు. ఇక ద్రోణుడి పరిస్థితి కూడా ఇంతే. ద్రోణుడి నిర్ణయాన్ని అనుసరించారు. ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ, బావ కృపాచార్యుడు. వీరందరికీ పాండవులంటే వ్యతిరేకతేమీ లేదు. అయినా కౌరవుల వైపు పోరాడుతున్న కృపాచార్యుడు, అశ్వత్థామ, ద్రోణుడు వంటి వీరులకు పరాజయం ఉండదు కాబట్టి వీరిని కూడా యుద్ధంలో కలుపుకున్నారు కౌరవులు. కృపాచార్యుడు 11వ సేనానిగా కౌరవుల సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగే 14వ రోజు అర్జునుడే కృపాచార్యుడితో యుద్ధం చేయడానికి భయపడ్డాడు. అంతా అనుకూలంగా జరుగుతున్నది కౌరవులకే. అయితే ఒక్క సంఘటన అశ్వత్థామను కుదిపేసింది. ధర్మాన్ని విడిచి ప్రతీకారమనే ఉచ్చులో పడి ఓ రాత్రి చేయకూడని పని చేయడానికి సిద్ధపడ్డాడు. కృపాచార్యుడు నిగ్రహించుకున్నాడు కాని అశ్వత్థామ శాపానికి గురయ్యాడు. ఆ సంఘటన ఎలా ఏర్పడిందంటే, భీష్ముడిని అంపసైన్యం మీద పడుకోపెట్టిన తర్వాత ద్రోణుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా నియమితుడయ్యాడు. పాండవుల దాడిని మాత్రమే ప్రతిఘటించిన భీష్ముడిలా కాకుండా ద్రోణుడు పాండవులపై పూర్తి దాడి చేసి వారి సైన్యాన్ని నాశనం చేశాడు. మహాభారత యుద్ధం 15వ రోజున దుర్యోధనుడు దేశద్రోహి అన్న వ్యాఖ్యలను, నిందలను భరించలేని ద్రోణుడు విజృంభించాడు. పాండవులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆధ్యాత్మిక, దైవిక ఆయుధం అయిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం సప్త ఋషుల వలనే అయ్యే విషయం. ఆ విద్య తెలిసిన ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి, తన కొడుకైన అశ్వత్థామకి కూడా ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. ఆ విషయం గమనించిన కృష్ణుడు అజేయుడైన ద్రోణుని నేలకూల్చడానికి ఒక పథకం వేశాడు. ద్రోణుడి చేతిలో విల్లు, బాణం ఉన్నప్పుడు అతన్ని ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికి తెలుసు. ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామను ఎంతో ప్రేమిస్తాడని కృష్ణుడికి కూడా తెలుసు. కాబట్టి ధర్మరాజును పిలిచి ద్రోణుడు కుమారుడు అశ్వత్థామ యుద్ధభూమిలో చంపబడ్డాడని ద్రోణుడిని నమ్మించగలిగితే ద్రోణుడు తన ఆయుధాలన్నింటినీ నేలపై పడేసేంత నిరుత్సాహానికి గురవుతాడు. అతన్ని చంపడానికి అదే తగిన సమయం అవుతుంది
అని సూచించాడు. హే శ్రీకృష్ణ, నా చేతెందుకయ్యా అబద్ధపు వాక్యాలను ప్రకటించడం అని ప్రశ్నించాడు ధర్మరాజు. నీ గురువు ఎంత బలవంతుడైతే నీవు అంత సులువుగా ఓడిపోతావయ్యా. పైగా ఆ గురువుని ఇప్పుడు మానసికంగా దెబ్బతీయడం తప్ప మీ దగ్గర వేరే అవకాశం కూడా లేదు. పోనీ నువ్వు చెప్పాల్సిన వాక్యాన్ని కాస్త సవరించి చెప్దుగానిలే, కాని నువ్వే చెప్పాలి, చెప్పక తప్పదు అన్నాడు కృష్ణుడు. అయితే ద్రోణుడు భీముని మాటలు నమ్మక ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. ధర్మరాజా, నీ తమ్ముడు భీముడు నా కొడుకు చనిపోయాడని చెప్తున్నాడు. నీవు ధర్మానికి కట్టుబడి ఉంటావని, ఎప్పుడూ అబద్ధం చెప్పవని నాకు తెలుసు. కాబట్టి తలమీద రక్షణ శిరోమణితో ఉన్నవాడు భీముడిచే యుద్ధంలో నిజంగా చంపబడ్డాడా అని ప్రశ్నించినప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః ఇతి నరోవ కుంజరోవా అని పలికాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడు అనే నిగూఢ సంస్కృత వాక్యంతో ప్రతిస్పందించాడు. కాని అది మానవుడా లేక ఏనుగా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. ధర్మరాజుకు పూర్తిగా అబద్ధం చెప్పడం సాధ్యం కాదని కృష్ణుడికి కూడా తెలుసు. అందుకే ఇతర యోధులు బాకాలు మరియు శంఖాలను ఊదుతూ, కాని ధర్మరాజు సమాధానంలోని చివరి భాగాన్ని వినలేకపోయాడు. దుఃఖంతో తన కొడుకు చనిపోయాడని నమ్మి ద్రోణుడు తన రథం నుండి దిగి ఆయుధాలు వదిలివేసి ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడే ద్రౌపదికి తోడబుట్టినవాడైన దృష్టద్యుమ్నుడు ఆయన తల నరికివేశాడు. తండ్రి మరణవార్త విన్న అశ్వత్థామని ఒక క్రూరశక్తి ఆవహించింది. ఇక 18వ రోజు అశ్వత్థామ కృపాచార్యుడితో కృతవర్మ యాదవరాజు హుటాహుటిన రణభూమికి చేరుకున్నారు. దుర్యోధనుడు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు అతని దేహాన్ని పీక్కు తిందామా అని క్షుద్ర మృగాలు, రాబందులు అతని చుట్టూ మూగి దగ్గరకు రాబోతున్నాయి. అతనికి వాటిని అదిలించే శక్తి కూడా లేదని గమనించారు. ఆరిపోబోతున్న దుర్యోధనుడి ముఖంలో చిరునవ్వు మెదిలింది. ఒక్క క్షణం అశ్వత్థామ కళ్లలో కళ్ళు కలిపాడు సుయోధనుడు. ఆ కళ్లలో అనంతమైన కృతజ్ఞతాభావం అశ్వత్థామకు గోచరించింది. అశ్వత్థామ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. తన వాళ్లందరూ తన కళ్ల ముందు చనిపోయి శవాలుగా పడున్న సంఘటన తట్టుకోలేకపోయాడు. రాత్రయ్యేందుకు కాచుకొని కూర్చున్నాడు అశ్వత్థామ. పాండవుల శిబిరాల వైపు చూశాడు. అప్పటికే ఆనందడోలికలలో సంతోష కేరింతలు వినబడసాగాయి. చీకటి కమ్ముకున్నప్పుడు ఓ గుడ్లగూబ తను కూర్చున్న కొమ్మ తప్ప మిగిలిన గూళ్లను, గూళ్లలో ఉన్న పక్షులను జాగ్రత్తగా గమనించినట్లే అశ్వత్థామ బ్రతికి ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి పాండవీయుడిని గమనించి లెక్కిస్తున్నాడు. కృపాచార్యుడిని చూసి, ఎక్కడుంది మామా ధర్మము అధర్మము? అందరూ చనిపోయారు. నా తండ్రిని గురువని కూడా చూడకుండా నరికేశారు. స్నేహితుడు దుర్యోధనుడు ఆఖరి శ్వాస తీసుకుంటున్నాడు. అతను మరణించే లోపల అతనికి ఓ సంతోషకరమైన వార్తని ఇవ్వలేని నా బ్రతుకు ఎందుకు? ఒక సైన్యంలో మరణాలు, గాంధారిలాంటి తల్లి ఏడుపులు, మరోవైపు విలాసాలా? యుద్ధంలో లేని సమానత్వం నేను తీసుకొస్తాను అని బయల్దేరాడు. కృపాచార్యుడు, ఆవేశపడకు అశ్వత్థామా, ధర్మమే మనను కాపాడుతుంది. ధర్మ మార్గాన్ని మనం అనుసరించి నిలబెట్టాల్సిన వాళ్లం. తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. జరిగిన ప్రతి సంఘటనకు కారణముంటుంది. మన వైపు జరిగింది అన్యాయమైతే మనకి జరగాల్సిన న్యాయం కూడా జరుగుతుంది. సరిచేసేవాళ్లం మనం కాకూడదు. మనం ధర్మ మార్గం నిర్దేశం చేసే గురువులం అని సూచిస్తూనే ఉన్నాడు. ఏది ధర్మం మామా? శ్రీకృష్ణుడు ఓ ఆడదాన్ని తీసుకొచ్చి భీష్మ పితామహుణ్ణి చంపించడం ధర్మమా? నేను బ్రతికున్నా నేను చచ్చిపోయానని చెప్పి నా తండ్రిని మానసికంగా కృంగిపోయేలా చేసి ఆయన్ను నరికేయడం న్యాయమా? కర్ణుడికి విద్య బోధించినట్లే బోధించి యుద్ధ సమయంలో యుద్ధభూమిలో అన్నీ మర్చిపోయావని పథకం ప్రకారం చేసినవాళ్లది ధర్మమా? ఓసారి నాతో రండి. ఆ పాండవులు చేసే విలాసాలు చూస్తేనన్నా మీకు అర్థమవుతుంది అని కృపాచార్యుణ్ణి, కృతవర్మని వెంట తీసుకుని వెళ్లాడు అశ్వత్థామ. శిబిరాల దగ్గర్నుంచే అన్నీ చూస్తూ విశ్లేషించమని కృపాచార్యుణ్ణి, కృతవర్మని బయట నిలబెట్టి
తానొక్కడే శిబిరాల లోపలికి ప్రవేశించాడు అశ్వత్థామ. తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడు నిద్రపోతున్నాడని గ్రహించి అతనిని నిద్రలోనే నరికేశాడు. పాండవుల కొడుకులలో ఘటోత్కచుడు, అభిమన్యుడు అప్పటికే యుద్ధంలో మరణించగా మిగిలిన ఉపపాండవులు చిన్నపిల్లవాళ్లు. వాళ్ళని దయలేకుండా నరికేశాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. భీష్ముడిని చంపిన శిఖండిని చంపేశాడు. అర్జునుడితో ఉండే యుద్ధమన్యు ఉత్తమౌజుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అలికిడికి కొంతమంది సైనికులు వస్తే వాళ్లని కూడా ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. అందులో కొంతమంది తప్పించుకొని శిబిరాల బయటకు పరిగెత్తడం కృపాచార్యుడు, కృతవర్మ గమనించి ఏం జరిగిందని విచారించారు. అతను గురుపుత్రుడు కాదు స్వామి, ఓ ప్రళయం సృష్టిస్తున్న ఆవేశం, క్రూరత్వంతో నిండి ఉన్న అసలైన రాక్షసుడు చెప్పి భయపడి పారిపోయారు. విషయం అర్థమైన కృపాచార్యుడు అది అశ్వత్థామ అని గ్రహించి అతన్ని అక్కడ్నుంచి తీసుకొని వెళ్లాలనుకున్నాడు. అప్పటికే అభిమన్యు భార్య ఉత్తర గర్భాన పెరుగుతున్న పిండానిపైన కారణం లేకుండా తన తండ్రి నేర్పిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కాని ఆ ఉత్తర గర్భాన పెరుగుతున్న ఆ పిల్లవాణ్ణి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం కాపాడింది. ఆ పిల్లవాడే పాండవ వంశంలో బతికి తర్వాత తరాలకి రాజైన పరీక్షిత్ మహారాజు. సూర్యోదయం అవుతుండగా దుర్యోధనుడితో అశ్వత్థామ, మిత్రమా, నీవు కొద్ది క్షణాలలో స్వర్గాన్ని చేరుకుంటావు. అక్కడ మా తండ్రిగారు, భీష్మ పితామహులు, కర్ణుడు, ఇంకా నీ సోదరులు, ఇతర యోధులు నీకు స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంటారు. వారిని కలుసుకున్నప్పుడు నా తండ్రిగారితో సహా వారికి ఇలా వివరించు: అశ్వత్థామ అప్రయోజకుడు కాడు. మీ దుర్మరణానికి కారకులైన వారిని అతడు అంతం చేసినాడు. విజయం పాండవుల పరమైంది కాని ఆ సామ్రాజ్యంలో యువకులు మిగిలి లేరు. వయసులో ఉండి శరీరశక్తి ఉన్న మగవారందరూ యుద్ధంలో చనిపోయారు. ఉన్న మగవారందరూ ముసలివారు. ఇక మిగిలింది స్త్రీలు. వయసులో ఉన్న స్త్రీలందరూ విధవలయ్యారు. స్త్రీలు, పిల్లలు, ముసలివారితో కూడిన రాజ్యం ధర్మరాజు పరమైంది. అంత యుద్ధం చేసి విజయాన్ని అందుకున్నా కూడా పాండవులకు దాని అసలైన ఫలం దక్కలేదు. వీరులు లేని రాజ్యం అంటే అండలేని స్త్రీ వంటిదే. మీ రుణం తీర్చుకున్నాడు అని నా మాటగా చెప్పు అని అడిగాడు అశ్వత్థామ. చిరునవ్వు చిందిస్తూ దుర్యోధనుడు చనిపోయాడు. అశ్వత్థామను ఆవహించిన రుద్రశక్తి వదిలిన తర్వాత అతని ఆలోచనలో మార్పు రాసాగింది. తను చేసిన మారణహోమం ఒప్పేనా అని అతనిలో అంతర్మథనం మొదలైంది. అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురికావడం మొదలుపెట్టాడు. అతని మనసే అతన్ని ప్రశ్నించడం సాగించింది. దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశావు, బాగానే ఉంది. మిత్రధర్మం కాబట్టి, కృతజ్ఞత చూపాలి కాబట్టి, విశ్వాసం ఉండాలి కాబట్టి అలా చేశావు. అది సరే. కాని రాత్రిపూట అంతమందిని అలా చంపడం సరైన పనేనా? యుద్ధమైన తర్వాత యుద్ధధర్మం విడిచి అందులో చిన్నపిల్లలైన ఉపపాండవులను అలా కిరాతకంగా చంపడం న్యాయమేనా? పోనీ దృష్టద్యుమ్నుని చంపావంటే నీ తండ్రి వధకు ప్రతీకారం అనుకోవచ్చు. కాని ఉపపాండవులేం చేశారు? మిగతా సైన్యం ఏం చేసింది? జంతువులేం పాపం చేశాయి? వాటిని కూడా వదలకుండా వధించావు కదా. ఇది ధర్మమేనా? ఎంత క్షత్రియ ధర్మాన్ని పాటించినప్పటికీ నీలో బ్రాహ్మణ రక్తం ప్రవహిస్తున్నది కదా. ఈ విధంగా యుద్ధం చేయడం నీకు సరియేనా? ధర్మం వీడవద్దని నీ మేనమామ కృపాచార్యుడు చెప్పినా నువ్వు వినకుండా ఇంతటి మారణహోమం చేయడం న్యాయమేనా? అన్న ప్రశ్నలు అతనిలో
సుడులు తిరగడం ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామ మీద అస్త్రప్రయోగంతో చంపడానికి బయల్దేరాడు. కాని అప్పటికి వ్యాసుడు యుద్ధభూమికి చేరుకొని జరగబోయే యుద్ధం ఆపేశాడు. ఎందుకు నన్నాపారు? మేం చేసిన తప్పుకు ఉత్తర ఎందుకు బలి కావాలి? ఆమె చేసిన తప్పేమిటి? మా కోడలు కావడమే ఆమె చేసిన నేరమా? చిన్నపిల్లలను బలి చేసిన ఈ దుష్టుడిని ఇలా వదలవలసిందేనా? ప్రశ్నించాడు అర్జునుడు. వదలమని నేను చెప్పడం లేదు. దీనికి ఒక పరిష్కారం నేను చెప్తాను అంటూ అప్పటిదాకా మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు. జాతి సర్పానికి తన శిరస్సుపైన ఉన్న మణియే ప్రాణం. అది పోతే ఆ పాము జీవచ్ఛవం అయిపోతుంది. అది బ్రతికి చచ్చిన దానితో సమానమే. అశ్వత్థామ నొసటిలో ధగధగా మెరుస్తున్న మణిని చూశారా? అదే అతని వరం. ఆ మణిని పెకిలించండి. అతను బ్రతికినా శవంతో సమానుడే అవుతాడు. ఆ మణి వల్లనే అతడు అన్ని భయాలకు అతీతుడుగా ఉంటున్నాడు. అది ఉన్నంతవరకు అతన్ని సర్పవిషం ఏమీ చేయలేదు. అలాగే భూత ప్రేత రాక్షస గ్రహాలేవీ కూడా అతని దరిదాపులకు కూడా రాలేవు. పరమశివుని కటాక్షంతో అది అతనికి ప్రాప్తించింది. పరమేశ్వరునికి మూడవ నేత్రం ఎలాంటిదో ఇది ఇతనికి అలాంటిది. కనుక దానిని పెకిలించండి. అదే అతనికి తగిన శిక్ష ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు. శిక్ష అమలు జరిగింది. అశ్వత్థామ జీవచ్ఛవం అయిపోయాడు. అశ్వత్థామ, నీవు గురుపుత్రుడు అనే ఒక్క కారణంతో మేము నిన్నుపేక్షిస్తున్నాము. అక్కడ నిద్రిస్తున్న శిబిరంపైన దాడి చేసి చిన్నపిల్లలను రాత్రిపూట రాక్షసుని వలె వధించావు. ఇప్పుడు అన్నం పుణ్యం తెలియని అమాయకురాలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పిండం మీదకు నీ మారణాస్త్రాన్ని ప్రయోగించావు. బాలహత్యకు, భ్రూణహత్యకు పాల్పడ్డావు. చిన్న పాపల మీద, నిస్సహాయులైన ఆడవారి మీదనా నీ ప్రతాపం? నీకున్న చిరంజీవిత్వం వరం చూసుకునే కదా నీ గర్వం? నీవు ప్రయోగించిన అస్త్రాన్ని నీవు తెలివిగా ఎలాగైతే దారి మళ్లించినా కూడా దాని పనిని అది చేసేటట్లు ఎలా చేశావో అలాగే నేను చేస్తాను చూడు. నీ చిరంజీవత్వ వరాన్నే నీకు శాపంగా మారుస్తాను. సక్రమంగా బ్రతికితే కదా చిరంజీవిత్వం వరమయ్యేది. నీ తండ్రి నీకు చిరంజీవత్వాన్ని ఇచ్చాడు. కాని ఆ జీవితాన్ని అనుక్షణము దుర్భరంగా ఎలా గడపాలో నేను నిర్దేశిస్తాను. నిన్ను పాండవులు ఉపేక్షించినా, వ్యాసుడు నిన్ను రక్షించబూనుకున్నా నేను వదలను. నా కోపం నుంచి నిన్ను ఈ ప్రపంచంలోని ఏ శక్తి రక్షించలేదు. ఎక్కడా శాంతి అనేది లేకుండా 3000 సంవత్సరాలు ఈ భూమిపైన సంచరించు. ఎవరూ లేని నిర్జన ప్రదేశాలలోనూ, క్షుద్రులైన మనుషుల దేశంలోనూ సంచరించు. నీకు ఏ సహాయమూ ఎవ్వరూ చేయకుందురుగాక. అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుని నోటి వెంట వెలువడిన ఆ భయంకరమైన శాపాన్ని విని వ్యాసమహర్షితో సహా అందరూ అప్రతిభులై నోట మాటరాక శిలాప్రతిమల వలె నిలబడిపోయారు. అశ్వత్థామకు చిరంజీవత్వమంటే చావకుండా ఉంటాడని కాదు, అచిరకాలం జీవించి తరువాత మన్వంతరంలో ఉత్తమ పదవి పొందుతాడని అర్థం. అది ద్రోణుడి తపఃఫలం. అశ్వత్థామ చేసిన పనికి శిక్ష అప్పుడే పడింది. అతడి తలపైన రక్షణ ఇచ్చే శిరోమణి ఖండించి తీసుకుపోయారు పాండవులు. అది తరువాత ధర్మరాజు కిరీటంలో చేరిందిట. పైగా అతనికి శ్రీకృష్ణుడి శాపం కూడా తగిలింది. 3000 సంవత్సరాల పాటు శిరస్సు మీద వ్రణం, చీము నెత్తురులతో మానకుండా ఉంటుందని, ఏకాకిగా అతను సంచారం చేస్తూ జీవితాన్ని గడపవలసి ఉంటుందని ఆ శాపం. అర్జునుణ్ణి కొంతసేపు నిలువరించగలడే తప్ప చంపలేడు అనే విషయం అశ్వత్థామకి తెలుసు. ఎంత రుద్రాంశ ఉన్నా, ఎంత పరాక్రమవంతుడే అయినా, తపశ్శక్తి ఉన్నా కూడా ద్వేషం, అసూయ మనిషిని ఎలా చేయగలదో అశ్వత్థామని చూసి తెలుసుకోవచ్చు. అశ్వత్థామ చిరంజీవి కాబట్టే ద్రోణుడు అశ్వత్థామ చనిపోయాడు అనే మాట ముందు నమ్మలేదు. ధర్మరాజు చెప్తే తప్ప. అశ్వత్థామకి ఉన్న మణి వల్ల అతనికి ఎలాంటి జబ్బులు రావు, అపజయం ఉండదు. కృష్ణ భగవానుడు అందుకే ఆ మణి తీసుకొని అతన్ని శపించాడు. అతను ఆ రోగబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడు ఆ బాధని పరశురాముడు తగ్గిస్తాడు. అతన్ని తపస్సు చేసుకోమని తర్వాతి కాలంలో
వ్యాసుడు సూచిస్తాడు. అతడి తపఫలం వల్లనే కల్కి అవతారానికి అతని అవసరం ఉందని మన వ్యాసుడి కథలో చెప్పుకున్నట్లు ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ తర్వాత మనవంతరంలో కాబోయే వ్యాసుడు అంటారు. ఇక కృపాచార్యుడి విషయానికి వస్తే ఆయన కూడా పుట్టినప్పుడే ఆయన పుట్టుకతోనే చిరంజీవయ్యాడని కొందరు, ఆయన ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా పగలు ప్రతీకారాలు పెట్టుకోకుండా ధర్మాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి శ్రీకృష్ణుడే చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడని కొందరు చెప్తారు. ఆయన పాండవుల వైపు ఉండి ఆ తర్వాత పాండవులలో ధర్మరాజు రాజయ్యాక అతని మనవడు పరీక్షిత్కి గురువయ్యాడు. ద్వాపరయుగం అయిపోయిన తరువాత పాండవులు తమ రాజ్యాన్ని తమ మనవడైన పరీక్షిత్కు అప్పగించి సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు. ఆ విషయం మనం గాంధారి శాపం కథలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ పరీక్షిత్ రాజుకి గురువుగా రాజపాలనలో సూచకుడిగా ఉన్నది కృపాచార్యుడే. ఆయన రక్షణలోనే ఈ పాండవీయుడు పెరిగి రాజ్యాన్ని పాలించాడు. కృపాచార్యుడు కూడా కురువంశానికి రాజైన పరీక్షిత్కి మంచి ధర్మ న్యాయ శాస్త్ర బోధన చేశాడు. కలియుగం మొదట్లో సర్పశాపం తగిలి ఒక 7 రోజుల్లో చనిపోతానని తెలుసుకొని ఆ 7 రోజులు భాగవతం విన్నాడు పరీక్షిత్ రాజు. పరీక్షిత్ చనిపోయిన తర్వాత కృపాచార్యుడు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడని, ఇంకా బ్రతికే ఉన్న చిరంజీవి అని చెప్తారు. ఆ విధంగా ద్వాపర యుగంలో శాంతను మహారాజు కాలం నుంచి కలియుగంలో మొదటి గురువుగా మనకి పురాణాల్లో తెలిసిన వ్యక్తి ఈ కృపాచార్యుడు. ఈయనే 8వ మనవంతరంలో సప్తఋషుల్లో ఒకడిగా చేరుతాడని చెప్తారు. అశ్వత్థామ బలిర్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామాశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరణే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేద్వర్ష శతం సోపి సర్వవ్యాధి వివర్జిత. శ్రీకృష్ణుని శాపం వలన అశ్వత్థాముడు, వామనానుగ్రహం వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామ భక్తితో హనుమంతుడు, రామానుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్ర జన్మం వల్ల కృపుడు, ఉత్కృష్టతాపోధనుడైన పరశురాముడు సప్త చిరంజీవులయ్యారు. వీరితో పాటు శివానుగ్రహం వలన కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలుచుకొన్న మాత్రాన సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులవుతారని ఈ శ్లోకానికి అర్థం. అదండి సంగతి. పురాణాల్లో మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.